వెల్కమ్ టు 9 టీవీ. నేను మీ రమణారెడ్డిని. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించినటువంటి సమాచారం మనకు ఏదైతే అందుతుంది ఏంటంటే, నెల్లూరులో కోటమిరెడ్డి సీతారెడ్డి గత 3 శతాబ్దాలుగా రాజకీయాన్ని శాసిస్తున్న వ్యక్తి కోటమిరెడ్డి సీతారెడ్డి. పద్ధతులు ఢీకొట్టాలంటే బలమైన నాయకుడు, యూత్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు కావాలనేది ఒక వైసీపీ అధిష్టానం నిర్ణయం. దాని ప్రకారమే నెల్లూరులో ఏదైతే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నెల్లూరు నగరం నుంచి మినిస్టర్గా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ని నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జిగా వేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నటువంటి సమాచారం. ఇదే జరిగితే నెల్లూరు రూరల్లో పూర్తి స్థాయిలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ అనిల్ కుమార్ యాదవ్కి బీసీ సామాజిక వర్గం, ఒక యాదవ్ సామాజిక వర్గం ఓట్లే 50-60 వేల ఓట్లు నెల్లూరు రూరల్లో ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో బీసీ సంబంధించిన బాణాన్ని ఏదైతే సీతారెడ్డి మీద వదిలేందుకు కూడా అధిష్టానం ఒక పక్క ప్లాన్ ప్రకారం కూడా ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ అయితే సీతారెడ్డి ఢీకొట్టేందుకు కూడా బలంగా ఉంటున్న ఉద్దేశంతోనే ఆయన దించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం నెల్లూరు రూరల్ నుంచి కూడా ఆనం విజయ్ కుమార్ రెడ్డిని వైసీపీ ఇన్ఛార్జిగా పెట్టిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటనేది క్వశ్చన్ మార్క్గా మారింది. ఇదే క్రమంలో నెల్లూరు రూరల్ నుంచి ఈసారి 2029 ఎలక్షన్లో ఏదైతే కోటమిరెడ్డి సీతారెడ్డి తమ్ముడిని కోటమిరెడ్డి గిరిరెడ్డిని పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెట్టాలనేది అక్కడ కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి కావచ్చు, ఆయన నిలబెట్టి ఈసారి తమ్ముడిని గెలిపించాలనే ఉద్దేశంతో ఆయన అడుగులు ముందుకు వేస్తున్న పరిస్థితి. ఇదే క్రమంలో నెల్లూరు రూరల్కి సంబంధించినటువంటి కోటమిరెడ్డి గిరిరెడ్డి పైన పోటీ దించేందుకు అనిల్ కుమార్ యాదవ్ రాబోతుండడంతో రూరల్కి అసలు ఎలా ఉండబోతుంది, నెల్లూరు రూరల్ రాజకీయాలు ఎలా ఉంటాయి, వీళ్ళంతా ఒకప్పుడు వైసీపీలో కలిసి పనిచేసిన వ్యక్తులు ఇప్పుడు రాజకీయంగా అందరూ విడిపోయారు, రాబోయే రోజుల్లో ఎలా నీకు సీతారెడ్డిని ఎదుర్కొంటారు, అలాగే తలపడినటువంటి రాజకీయాలు చేసినటువంటి ఇద్దరు కూడా ఆనం వివేకానంద రెడ్డి శిష్యులు కాబట్టి వీళ్ళు ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తారనేది కూడా పూర్తి స్థాయిలో రాజకీయ శిష్యులు కావచ్చు, అలాగే ఆయన కార్యకర్తల అభిమానులు కావచ్చు, ఇటు జిల్లాలో రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్షించుకుంటున్న పరిస్థితి. రాజకీయాల్లో ఎవరికి శత్రువులు ఉండరు అనేది ఎంతోమంది చెప్తుంటారు, కానీ ఇది నిజం కాబోతుంది నెల్లూరు రూరల్లో. అయితే ఇంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ నా తమ్ముడు, అనిల్ కుమార్ యాదవ్కి నేను ఉన్నాను అని కోటమిరెడ్డి సీతారెడ్డి ఒకప్పుడు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడైతే అదే కోటమిరెడ్డి సీతారెడ్డి పైన అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నటువంటి అధిష్టానం ఏదైతే ఇదంతా కూడా ఒక రాజకీయాల వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తూ ఉంది. అయితే రాజకీయాల్లో అందరూ కలిసి పనిచేసినటువంటి వాళ్ళే ఈరోజు కూడా ఆనం వివేకానంద రెడ్డి శిష్యులు వీళ్ళిద్దరూ కూడా. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా రాజకీయాలు మారిన నేపథ్యంలో నెల్లూరు రూరల్ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అనిల్ కుమార్ యాదవ్ని కోటమిరెడ్డి సీతారెడ్డి పైన పోటీ దించేందుకు కూడా పూర్తి స్థాయిలో రంగం సిద్ధమవుతుంది. అయితే కోటమిరెడ్డి సీతారెడ్డి వర్గం చెప్తుంది ఏంటంటే, ఈసారి ఎలక్షన్స్లో ఆయన తమ్ముడు గిరిరెడ్డి పోటీ చేస్తాడు కాబట్టి ఆయన మీద పోటీ ఎలా ఉంటుంది, గిరిరెడ్డి పైన పోటీ అనిల్ కుమార్ యాదవ్ పోటీ ఎలా ఉంటుంది అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. 3 శతాబ్దాలుగా కోటమిరెడ్డి సీతారెడ్డి వర్గానికి కావచ్చు బలమైన క్యాడర్ని పెట్టుకొని ఉన్న పరిస్థితి. ఈ క్యాడర్ని అనిల్ కుమార్ యాదవ్ ఏ విధంగా మలుపు చెప్తాడు, ఆయన దగ్గర తీసుకొచ్చేందుకు ఏ విధమైనటువంటి ప్లాన్లు వేస్తారనేది కూడా ప్రతి ఒక్కరికి ఆసక్తి రేపుతున్న పరిస్థితి. ఈ రూరల్ పైన పూర్తి స్థాయి సమాచారం ముందుకు వచ్చేందుకు త్వరలో మేము ముందుకు ఉంచబోతాం. అసలు రూరల్లో పరిస్థితి ఏంటి, రాబోయే రోజుల్లో ఏ విధంగా అడుగులు రూరల్ నియోజకవర్గాన్ని ఏ విధంగా రాజకీయంగా మలుపులు తిరుగుతుందనే విషయాన్ని కూడా పూర్తిగా అప్డేట్ అందిస్తాం.